ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? అవ్యక్త మురళి మహావాక్యాలు శివబాబా చెప్తున్నారు. మనస్సు అనేది గుర్రం లాంటిది. అది చాలా వేగంగా పరుగు పెడుతుంది అని ప్రపంచం వారు అంటారు. కానీ మీ మనస్సు పరుగు పెట్టగలదా? మీకు శ్రీమతం అనే కళ్ళెం గట్టిగా ఉంది. గుర్రానికి కళ్ళెం ఉంటుంది కదా, అలాగే మనస్సు అనే గుర్రానికి కళ్ళెం శ్రీమతం. కళ్ళెం గట్టిగా ఉంటే ఏ అలజడి రాదు. కానీ ఏం చేస్తున్నారు? బాప్దాదా చూస్తూ ఉంటారు, నవ్వుకుంటారు. స్వారీ చేస్తున్నప్పుడు కూడా కళ్ళెం చేతిలోనే ఉంటుంది. కానీ ఒకవేళ నడుస్తూ నడుస్తూ కళ్ళెం పట్టుకునే వారి బుద్ధి లేదా మనస్సు ఏదైనా పక్క దృశ్యం వైపు వెళితే ఏమవుతుంది? కళ్ళెం వదిలైపోతుంది. అలాగే శ్రీమతం అనే కళ్ళెం వదులు అవటం ద్వారా మనసు చంచలమైపోతుంది. కనుక శ్రీమతం అనే కళ్ళెం సదా స్మృతిలో ఉంచుకోండి. ఉదాహరణకి శ్రీమతం అంటే ఎన్నో రకాలు ఉంటాయి కదా. ప్రతి కర్మకి శ్రీమతం ఉంటుంది. ఇక్కడ బాబా మనస్సు గురించి చెప్తున్నారు కాబట్టి మనస్సుకి బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి? గతంలో బాబా చెప్పిన మురళీలు గుర్తు తెచ్చుకోండి. ఏం చెప్పారు బాబా? మనసుకేమో ఒక మంత్రం ఇచ్చారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని. అలాగే మరొక శ్రీమతం ఏంటి? ఎక్కువలో ఎక్కువ స్మృతిలో ఉండాలి. ఇది ముఖ్యమైన శ్రీమతం అని బాబా చెప్పారు. ఇలాగా ఈ శ్రీమతం అనే కళ్ళెం సరిగ్గా ఉంటే మనసు చంచలం అవ్వదు. అంటే స్మృతిలో ఉన్న మనసు ఇక చంచలము అవ్వదు అని బాబా చెప్తున్నారు. కానీ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ వెళ్తున్న వ్యక్తి చేతిలో కళ్ళెం ఉంటుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఏ దృశ్యం చూడటంలోనైనా అతని మనస్సు నిమగ్నమై ఉన్నట్లయితే కళ్ళెం వదిలైపోతుంది కదా. అలాగే శ్రీమతాన్ని కొంచెం కొంచెం వదులు చేస్తున్నారు, శ్రీమతం అనే కళ్ళాన్ని. అందువలనే మనసు చంచలమవుతుందని బాబా చెప్తున్నారు. కనుక శ్రీమతం అనే కళ్ళాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. బాబా చెప్తున్నారు, ఏ విషయం వచ్చినా లేదా మనసు చంచలమైన శ్రీమతం అనే కళ్ళెం బిగించుకోండి. ఇక ఏమీ అవ్వదు, గమ్యానికి చేరుకోగలుగుతారు. ప్రతి అడుగు కొరకు శ్రీమతం లభించింది. అడుగు అంటే కర్మ. ప్రతి పనికి శ్రీమతం ఉంది. నిద్ర లేవటం ఎలాగా? లేచిన తర్వాత ఏ స్థితిలో ఉండాలి? మళ్ళా నిద్రించేంత వరకు కూడా మనం ఏవైతే కర్మలు చేస్తూ ఉంటామో, కార్యవ్యవహారాలు చేసేటప్పుడు ఎలా ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఎలా ఉండాలి, సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలి, మురళి వినేటప్పుడు ఎలా ఉండాలి, మురళి చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి. ప్రతి అడుగు అంటే మనం చేసే ప్రతి కర్మకి శ్రీమతం అనేది ఉంది. అంటే భగవంతుని శ్రేష్ఠ సలహా ఒకటి ఉంది. ఆ సలహానుసారం
నడుస్తున్నారా? ఉదాహరణకి బాబా ఏం చెప్తారు? మీ జీవన విధానం మధ్యస్థంగా ఉండాలి అంటారు. అంటే ఏ సాధనమైనా సరే బాగా డబ్బు ఖర్చు పెట్టి అవసరానికి మించి కొనకూడదు. స్వయం కోసం ఏ ఒక్క రూపాయి వినియోగించుకుంటున్నా అక్కడ నేను సరిగ్గానే వినియోగిస్తున్నానా అని ఒక్కసారి పరిశీలన చేసుకుని వినియోగించాలి. ఇలా ధనమనే కాదు, మనసనే కాదు, తనువుకి కూడా శ్రీమతమేముంది. తనువు సేవ నుంచి ఎప్పుడూ వంచితం కాకూడదని బాబా చెప్పారు. మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా సేవ చేయాలని చెప్పారు. ఇలా మనం తనువు గురించి, మనసు గురించి, ధనం గురించి, శ్రీమతం గతంలో బాబా చెప్పినవి గుర్తుపెట్టుకుంటున్నాం కదా, గుర్తు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు. అలాగే ప్రతి పని చేసేటప్పుడు బాబా శ్రీమతం ఏం చెప్తుందనేది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మీ మనసు చంచలము అవ్వదు అని బాబా చెప్తున్నారు. కేవలం బ్రహ్మచారి అవ్వండి అనేదే శ్రీమతం కాదు. బ్రహ్మచర్యం పాటిస్తుంటే ఇక మేము శ్రీమతంలో ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మచారి అవ్వండి అనేది అదొక్కటే కాదు కదా శ్రీమతం అంటే. అది కూడా ఒక శ్రీమతం అంతే. కానీ ప్రతి కర్మకి శ్రీమతం ఉంది. ఎలాగా? నడవటం, తినడం, త్రాగటం, వినటం, వినిపించటం కదా. ఏం చెప్తున్నారు బాబా? నడవటం గురించి ఏం చెప్పారు? మన నడవటం గురించి నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండండి. తినటం గురించి ఏం చెప్పారు? ఆసక్తిగా తినకండి, స్మృతిలో తినండి. త్రాగటం గురించి కూడా అంతే కదా. ఇక వినటం, వ్యర్థం వినకండి అని చెప్పారు. అలాగే ఇక వినిపించటం, వ్యర్థంగా మాట్లాడకండి, వ్యర్థం చెప్పకండి. ఇలా వీటన్నిటికీ కూడా శ్రీమతం ఉంది కదా. ఉందా లేదా? మీరు పరచింతన చేస్తున్నారనుకోండి, అది శ్రీమతమా? పరచింతన చేస్తే ఏమవుతుంది? కళ్ళం లూజ్ అయిపోయింది కదా. ఇతరుల్ని చూసి, ఇతరులో ఉన్న అవగుణాలు చూసి, ఇతరులో ఉన్న లోపాలు చూస్తూ స్వయం గురించి మర్చిపోయారనుకోండి, అది ఎంత నష్టం చేస్తుంది? పరచింతన చేస్తున్నారనుకోండి, అది శ్రీమతమా? శ్రీమతాన్ని వదులు చేసేస్తే మనసుకి చంచలమయ్యే అవకాశం లభిస్తుంది. పరచింతన చేస్తే మనసు చంచలమవుతుంది. తర్వాత దానికి అదే అలవాటు అయిపోతుంది. బాబా ప్రతి ఒక్క నియమం గురించి ఎంత పక్కాగా చెప్తారంటే, అమృతవేళ లేవటం అనేది ఒక్కరోజు మానేసినా కూడా మీకు అదే సంస్కారం అయిపోతుంది అంటారు బాబా. ఒకరోజు మానేసినా అదే సంస్కారం అయిపోతుందంట. ఒక మురళిలో చెప్పారు బాబా. అలాగే పరచింతన చేయటం, ఇతరుల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అసలు ఇతరులు ఎవరు? అందరు నా వాళ్లే కదా, నా పిల్లలే కదా,
నా కుటుంబమే కదా, నా సోదరీ సోదరులే కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్క బాబా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీకు పరాయి వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఒక్క బాబా తప్ప మిగతా అందరూ కూడా పరాయి వాళ్ళే. మరి మీకు తండ్రైనా, తల్లైనా, స్నేహితుడైనా, బంధువైనా, భాగస్వామి అయినా, కొడుకైనా, మనవడైనా, మనవరాలైనా, ముని మనవడైనా ఒక్క బాబాయే. మరి వీళ్ళందరూ ఎవరు మరి అంటే మీకు పరాయి వాళ్ళే. వీళ్ళ పట్ల కూడా మోహము ఉండకూడదు. అంతగా బాబా ప్రేమలో, బాబా స్మృతిలో లీనమైపోవాలి. వాళ్ళని అష్టమోహ స్మృతి స్వరూప అంటారనమాట. అందువలన పరచింతన చేశారనుకోండి, ఎవరి గురించి చింతన చేయకండి. మీరు పరచింతన చేయకండి. పరచింతన చేస్తే మనసు చంచలమైపోతుంది అంటున్నారు బాబా. అప్పుడు మళ్ళా అదే అలవాటు అయిపోతుంది. మనిషికి అలవాట్లు ఉన్నట్లే మనసుకో అలవాటు ఉంటూ ఉంటుంది. ఆ మనసుకి అలాంటి అలవాటు చేసింది ఎవరు? మీరే కదా. చూడండి, మన మనసుకు మనం ఏం అలవాటు చేసాం? పదే 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 నిరంతరం స్మృతిలో ఉండేటటువంటి అలవాటు చేసాం మనం. సెకను సెకను, శ్వాస శ్వాస స్మృతిలో ఉండే అలవాటు చేసాం. చేసింది ఎవరు? మనమే కదా మనసుకి. అలాగే శ్రీమతాన్ని ఉల్లంఘించడం అలవాటు చేస్తే అదే అలవాటు అయిపోతుందని బాబా చెప్తున్నారు. మొదట మనసుకి రాజు అవ్వండి. పరిశీలించుకోండి. లోపలే ఈ మంత్రి తన రాజ్యాన్ని స్థాపన చేయటం లేదు కదా. మంత్రి ఎవరు? రాజెవరు? ఆత్మరాజైతే మనసే మంత్రి. మీకు సలహాలు ఇచ్చేది మనసే కదా. ఈ రోజుల్లో రాజ్యంలో వేరే గ్రూప్ తయారు చేసేసి అధికారంలోకి వచ్చేస్తున్నారు. అవునా? రాజకీయం గురించి బాబా ఏం చెప్తున్నారు? ఒకటే పార్టీలో ఉంటూ వేరే గ్రూప్ తయారు చేసేసి వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు కదా. లేదా అధికారంలో ఉన్నవారిని కదిలించటానికి ప్రయత్నిస్తున్నారు కదా. గ్రూప్ వచ్చేసి వాళ్ళని కదిలించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మనస్సు కూడా అలాగే చేస్తుంది. మీ మనసే కానీ మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. మాయతో స్నేహం చేస్తుంది. అలా మీ రాజ్యాన్ని తీసేసుకోవటం లేదు కదా మంత్రి. అంటే మనస్సు మిమ్మల్ని వశం చేసేసుకోవటం లేదు కదా. బుద్ధిని కూడా తనదిగా చేసేసుకుంటుంది. మనసు ఏం చేస్తుందంటే బుద్ధి లేకుండా చేసేస్తుంది అన్నమాట. అంటే ఇక మన వివేకం కూడా పనిచేయదు. నోటిని, చెవిని అన్నింటినీ తనవిగా చేసేసుకుంటుంది. మనసు ఏం చేస్తుంది? బుద్ధిని, నోటిని, చెవిని అన్నింటినీ తనదిగా చేసేసుకుంటుంది. కనుక రోజు పరిశీలించుకోండి. సమాచారం అడగండి. ఓ మనసనే మంత్రి, నీవేం చేశావు? ఎక్కడా మోసం చేయలేదు కదా.
దీనికోసం ఏం చేయాలి? ఎక్కడెక్కడ కుట్ర జరుగుతుందో జాగ్రత్తగా తెలివిగా కనిపెట్టుకోవాలి కదా రాజ్యాన్ని కాపాడుకోవాలంటే. అలాగే మీ మనస్సు మీలోనే ఉంటూ మీకు తెలియకుండా మాయతో స్నేహం చేసి మీ రాజ్యాన్ని తీసేసుకోవటం లేదు కదా, తన వశం చేసుకోవట్లేదు కదా మిమ్మల్ని. లోపల గ్రూప్ తయారు చేసి రాజుకి బదులు సేవాదారిగా చేసే విధంగా ఉండకూడదు. రాజుని సేవాదారిగా చేసే విధంగా ఉండకూడదు. ఆత్మ రాజు, మనసు మంత్రి. మంత్రేమో రాజుని సేవాదారిగా చేసేసే విధంగా ఉండకూడదు. ఆదిలో బ్రహ్మబాబా ప్రతిరోజు దర్బారు పెట్టేవారు. ఆ దర్బారులో సహయోగి మరియు సాథీలను ఆనాటి సమాచారం అడిగేవారు. ఏ రోజు సమాచారం ఆ రోజే అడిగేవారట బ్రహ్మబాబా. రాత్రి నిద్రించే ముందు ఒక కచేరీ దర్బార్ లాగా పెట్టుకునేవారు. ఆదిలో రోజు బ్రహ్మబాబా యొక్క దినచర్య. బ్రహ్మబాబా టైంలో బ్రహ్మబాబా సహయోగులందరినీ పిలిచి కచేరీ పెట్టి ఒక దర్బార్లా పెట్టి, ఎవరైనా ఈరోజు ఏదైనా పొరపాటు చేస్తే, ఏ కర్మేంద్రియం ద్వారానన్నా తప్పు చేస్తే అది ఈరోజు చెప్పండి అనేవారు. అలా ఒక కచేరీ పెట్టుకునేవారు. విన్నారు కదా మీరందరూ ఆ విషయం గురించి. అంటే బ్రహ్మబాబా కూడా శ్రమ చేశారు కదా, మనసుని స్వాధీనం చేసుకోవటానికి బ్రహ్మబాబా కూడా శ్రమ చేశారు కదా, ధ్యాస పెట్టారు కదా, అటెన్షన్ పెట్టారు కదా. మొదట్లో అయితే బ్రహ్మబాబా భోజనం చేసేటప్పుడు కూడా ఒక ఆకేని ఎవరినన్నా మధ్య మధ్యలో అడగమనేవారట, బాబా స్మృతి ఉందా అని. అంటే అటెన్షన్ పెట్టుకోవటం కోసం ఇలాంటివన్నీ చేసేవారనమాట. ధ్యాస పెట్టుకున్నారు కదా, అందువల్లనే స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారి అయ్యారు. కనుక మీరు అటెన్షన్ పెట్టాల్సింది పరుల పైన కాదు, అటెన్షన్ పెట్టాల్సింది మీ మనస్సు పైన. మీ మనస్సు పైన అటెన్షన్ పెట్టండి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబా అటెన్షన్ పెట్టారు. శివబాబా అయితే నిరాకారుడు, కానీ బ్రహ్మబాబా అయితే మీ సమానంగా మొత్తం జీవితం పురుషార్థం ద్వారానే ప్రాప్తి పొందారు కదా. ఏం చెప్తున్నారు బాబా? శివబాబా నిరాకారుడు, ఆయనకి దేహం లేదు, కానీ బ్రహ్మబాబా అయితే మనలాగే దేహము ధరించి ఈ ప్రపంచంలోనే కదా ఉన్నారు. మనలాంటి వ్యక్తే కదా. నిరాకారుడికి వ్యక్త రూపం లేదు, బ్రహ్మబాబా వ్యక్తియే కదా. వ్యక్తిగా ఉంటూనే కదా చేశారు, పురుషార్థం చేశారు, మొత్తం జీవితం అంతా పురుషార్థం చేశారు. పురుషార్థం అంటే ఏంటి? బాబా చెప్పినట్లుగా ఏదైతే చెప్పారో దానిని ఆచరించారు. కనుక బ్రహ్మబాబాని అనుసరించండి. దేంట్లో అనుసరించాలి? బ్రహ్మబాబాని ఇందులో అనుసరించమంటున్నారు బాబా మనల్ని. మనసు పైన అటెన్షన్ పెట్టి
పురుషార్థం చేసి మనస్సుని శ్రీమతానుసారంగా నడిచి మీ వశంలోకి తీసుకురావటం పైన ఆ విషయంలో అనుసరించండి తండ్రిని అని చెప్తున్నారు బాబా. ఈ మనస్సు చాలా చంచలమైంది మరియు చాలా వేగమైంది. ఒక్క సెకండ్లో విదేశం అంతా తిప్పి తీసుకొస్తుంది. ఎంత వేగం అంటే తలుచుకున్న చోటకి సెకనులో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన విషయము, వ్యక్తి, వస్తువు ఎంత ఇష్టమో అంతసేపు మనసు అక్కడే ఉండిపోతుంది. అవునా? ఎవరిష్టమో మీకు ఆ వ్యక్తి పైన ఉండిపోతుంది. మనసంతా వ్యక్తి పైన ఉండిపోతుంది. ఏదైనా ఒక వస్తువు మీకు ఇష్టమైందనుకోండి, ఇక దాని మీదే ఉండిపోతుంది. అవునా? మనసు అది కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది. అది మనస్సుని లాగుతుంది. చూడండి, మీరు గమనించండి. ఒక వస్తువు దానికి ప్రాణం లేదు, కానీ మన మనసుని లాగేస్తుంది. అంటే మనసు ఎంత చంచలం, ఎంత వేగము. ఇప్పుడు మీరు పిల్లల నుండి యజమాని అవ్వాలి. బాబా పిల్లలుగా అయితే అయిపోయారు, కానీ మనసుకి యజమాని అయ్యి విశ్వానికి యజమానిగా అవ్వాలి. వారసత్వం లభించిందని సంతోషపడిపోవటం కాదు. వారసత్వానికి యజమానిగా కాకపోతే పిల్లలయ్యుండి ఏమైనట్లు? పిల్లలంటేనే యజమానులు. స్వరాజ్యానికి యజమాని అవ్వండి. బాబా చెప్తున్నారు, రావణని వస్తువులు ఈ హాల్లోనే విడిచిపెట్టి వెళ్ళండి అంటున్నారు. ఏ హాల్లో? అక్కడ మధువనంలో. ఇది తపస్యా స్థానం కదా, తపస్సు చేసిన భూమి అది మధువనం అంటే. బ్రహ్మ బాబా మరియు బ్రహ్మ బాబాతో ఉండే అనన్య ఆత్మలు అందరూ కూడా తపస్సు చేసుకున్న స్థానం అది. కనుక బాబా మధువనాన్ని ఏమంటున్నారు? తపస్యా స్థానం. తపస్సుని అగ్ని అని అంటారు. తపస్సుని ఏమంటారు? అగ్ని. అగ్నిలో అవన్నీ సమాప్తి అయిపోతాయి. ఏవన్నీ? ఏవి వదిలేయమంటున్నారు బాబా? రావణుని వస్తువులు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషము, అసూయ, సోమరితనము, నిర్లక్ష్యము, ఇలాంటివి మీరు వదిలివేయండి. ఇక్కడే వదిలేసి వెళ్తారా, లేక ట్రైన్లోంచి విసిరేస్తారా? 63 జన్మల నుంచి ఈ పాత వస్తువులతో ఉన్నారు అంటే కొద్దిగా ప్రేమ ఉంటుంది కదా. పాండవులు ఏం చేస్తారని అన్నయ్యలను అడుగుతున్నారు బాబా. ఇక్కడే వదిలిపెట్టి వెళ్తారా, లేదా కింద ఆవులో వదిలిపెట్టి వెళ్తారా? ఇక్కడే వదిలివేయాలి. వదిలివేయటానికి తయారుగా ఉన్నారా? కొంచెం డీలాగా అవును అంటున్నారు. బాబా రోజు పిల్లల విషయాలు ఏవో ఒకటి పరిశీలిస్తూనే ఉంటారు. రోజు పరిశీలిస్తారట బాబా. పిల్లలు మనసు ఎలా ఉంటుంది, పిల్లలు చేసే పనులు ఎలా ఉంటున్నాయి, పిల్లల ఆలోచనలు ఎలా ఉంటుంది. మనసు ఎలా ఉంటుందంటే ఆలోచనలు ఎలా ఉంటున్నాయి వీళ్ళవి, ఏం చేస్తున్నారు అని బాబా రోజు పిల్లల విషయాలు పరిశీలిస్తూనే ఉంటారు. కానీ మీరు పరిశీలించుకుంటేనే పరివర్తన అవుతారు. బాబా పరిశీలిస్తున్నారు, కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే ఎలాగా? కనుక బాబా మనకి ఏం చెప్తున్నారంటే, ముందు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ మనసును మీరు పరిశీలించుకోండి, అప్పుడు పరివర్తన అవుతారు.
ఈ అవకాశం అదనంగా లభించింది. ఇది కూడా కొత్తవారికి లేదా పాతవారికి అకస్మాత్ లాటరీ. అకస్మాత్తుగా లభించిన లాటరీ గొప్పతనం ఉంటుంది కదా! అదృష్టం. లాటరీ అంటే అదృష్టం. అదృష్టాన్ని పెంచుకుంటూ ఉండండి అని బాబా చెప్తున్నారు. బాబా చెప్తున్నారు. స్థితిని చలింపచేయటంలో విశేషమైనది ఏంటి? మనసే కదా! అప్పుడప్పుడు మనసుకి ఆధీనమైపోతున్నారు. అర్థం చేసుకుంటున్నప్పటికీ కూడా సంస్కారానికి వశమైపోతున్నారు. అర్థమవుతుంది. మనం ఇది ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని ఆ సమయానికి అర్థమవుతుంది. అర్థమయ్యి ఇక మీదట అనొద్దు, ఇక మీదట చెయ్యొద్దు అంటూ మళ్ళీ ఎందుకు చేసేస్తున్నారు అంటే, సంస్కారానికి వశమైపోయి చేసేస్తున్నారు. చూసారా? సంస్కారం ఎలాంటిదో? సంస్కారము తన ప్రకారంగా మనిషిని నడిపిచ్చేస్తుంటదనమాట. మీరు ఒక సంస్కారం ఉన్న వ్యక్తికి లేదా ఒక చెడ్డ బలహీనత ఏదన్నా ఉన్నప్పుడు ఇది వద్దు, ఇది మీకు ఉపయోగం లేనిది, దీనివలన మీ భవిష్యత్తు పాడవుతుంది, లేదంటే దీనివలన సత్సంబంధాలు దెబ్బతింటాయి. ఇలా మీరు ఏనన్నా చెప్పండి. ఆ సమయానికి సరే, సరే, సరే అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు అదుపు తప్పుతూ ఉంటారు. ఎందుకనంటే పాపం సంస్కారం అయిపోయింది ఆత్మకి. సంస్కారం ఏం చేస్తుందంటే వద్దనుకున్నా కానీ మన చేత ఆ పని చేయించేస్తూ ఉంటుంది. ఇలా సంస్కారం కారణంగా మనసుకి ఆధీనమైపోతున్నారు. అర్థం చేసుకుంటున్నారు కానీ సంస్కారానికి వశమైపోతున్నారు. మనసుని అదుపు చేసుకోండి అనడానికి రాజు అంటున్నారు కానీ రాజైన వారిలో కంట్రోలింగ్ పవర్ ఉండాలి కదా! రాజే కానీ కంట్రోలింగ్ పవర్ లేదనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పొరపాటు ఎక్కువగా చేస్తున్నారు. దాని కారణంగా కూడా సంస్కారాలపైన విజయం పొందటం లేదు. లేదా చాలా సమయం పడుతుంది. రేపటి నుండి చెయ్యము అని అనుకుంటున్నారు. కానీ ఆ రోజొచ్చేసరికి ఈ రోజు విషయం రేపటికి పెద్దదైపోతుంది. నిన్న చిన్న విషయంగా ఉన్నది ఈ రోజుకి పెద్ద విషయం అయిపోయిందంటున్నారు. పెద్ద విషయం అయిపోయిన కారణంగా కొద్దిగా అయిపోయింది. తర్వాత ఇంకా బాగా చేస్తాము. ఈ విధంగా పెద్దవారికి అంటే నిమిత్తాత్మలకి లేదా తమ మనసుకి నమ్మకం కల్పించుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే నడిచేస్తున్నారు. కానీ ఇది నమ్మకం కాదు, మోసపోవటం. ఇక నుంచి మంచిగా అయిపోతాము అనుకుంటున్నారు. ఇవన్నీ స్వయాన్ని మోసం చేసుకునే అలవాటు. సంస్కారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో బాబా చెప్తున్నారు. కొంతమందికి అభిమానం యొక్క సంస్కారం. కొంతమందికి వేరు చేసే సంస్కారం. కొంతమందికి మాటిమాటికి పరచింతన చేసే సంస్కారం. కొంతమందికి పరచింతన చేసిన విషయాలు వినే సంస్కారం. రకరకాల సంస్కారాలు. వీటి గురించైతే బాబా కంటే ఎక్కువ మీకే తెలుసు. అవునా? ఎంతమందితో మీరుంటారో
రకరకాల మనుషుల్ని మీరు చూస్తూ ఉంటారు కదా! ఎంతమంది ఉంటారో అన్ని సంస్కారాలు ఉంటాయి. సంస్కారం ఎవరిది వాళ్ళదే. ఇవన్నీ మీకు తెలుసు. అవి మీవా? రావణుడివా? నావి అని ఎందుకంటున్నారు? ఇది నా సంస్కారం అన్నది మిమ్మల్ని పురుషార్థంలో బలహీనంగా చేస్తుంది. ఇవన్నీ అశుద్ధ సంస్కారాలు కదా! పోనీ మంచి సంస్కారాలా మీ దగ్గర పెట్టుకోవడానికి? అశుద్ధ సంస్కారాలు. అశుద్ధ వస్తువులు మీ దగ్గర ఎందుకు పెట్టుకొని సంభాళిస్తున్నారు? బంగారం, వజ్రాలు సంభాళించినట్టు సంభాళిస్తున్నారు. ఏం చెప్తున్నారు బాబా? బంగారాన్ని, వజ్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ పాత సంస్కారాల్ని. పరచింతన చేసే సంస్కారం కావచ్చు, అభిమానం యొక్క సంస్కారం కావచ్చు, ఆ! పరచింతన విషయాలు వినే సంస్కారం కావచ్చు. వీటిని ఎంతగా సంభాళించుకుని దగ్గరగా పెట్టుకుంటున్నారో. ఇవి మీవా? మీవా అనుకున్నారంటే మీ పురుషార్థం అలాగే ఉండిపోతుంది. పురుషార్థంలో బలహీనంగా ఉండిపోతారు. పురుషార్థంలో ముందుకెళ్ళాలంటే ఈ లోపాలని వదిలిపెట్టేయాలి. అప్పుడు పురుషార్థం తీవ్రం అవుతుంది. ఇది ఏం సంస్కారం అంటున్నారు బాబా. ఏదైతే బాబా తండ్రి సంస్కారం ఉందో అదే మన సంస్కారం. బాబా యొక్క సంస్కారాలు విశేషంగా విశ్వ కళ్యాణకారి శుభచింతన. మరి అందరి పట్ల శుభభావన, శుభకామన ఉంటుందా? ఇవే మన అసలు సంస్కారాలు. మిగిలినవన్నీ కూడా మనవి కాదు. మీ లోపల ఏదైతే అశుద్ధత దాగి ఉంటుందో అది మిమ్మల్ని సంపూర్ణతకు దగ్గర అవటంలో విఘ్నం వేస్తుంది. సంపూర్ణత ఎందుకు రావటం లేదు? లోపల ఇంకా అశుద్ధత ఉన్నది. అంటే అశుద్ధ సంస్కారాలు ఉన్నాయి. మంచి సంస్కారాలు కానివి. ఇవన్నీ కూడా రావణాసురుడు ఆస్తి అంటున్నారు బాబా. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇక మనసులో మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటారు? ఏది చేస్తే అది పొందుతారంటారు కానీ ఏది ఆలోచిస్తే అది పొందుతారని అనరు కదా. సంకల్పానికైతే చెయ్యాలనే ఉంటుంది కానీ చేయకపోతే పొందలేం కదా. కనుక అసలు నా స్వభావం, నా సంస్కారం నాది అంటున్నారు. అసలైన నా సంస్కారం ఏంటి, అసలైన నా స్వభావం ఏంటి అని ఒక్కసారి పరిశీలన చేసుకోండి అని బాబా చెప్తున్నారనమాట. 9 విషయాల నుండి ముక్తులవ్వమని చెప్తున్నారు బాబా. క్రోధం నుండి ముక్తులవ్వండి. వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులవ్వండి. తగుల్పాటు నుండి ముక్తులవ్వండి. పరమతం, పరచింతన, పరదర్శనం నుండి ముక్తులవ్వండి. అభిమానం మరియు అవమానం నుండి ముక్తులవ్వండి. గొడవల నుండి ముక్తులవ్వండి. వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులవ్వండి. అప్రసన్నంగా అవటం నుండి ముక్తులవ్వండి. బలహీనంగా అవటం నుండి ముక్తులవ్వండి. ఇవన్నీ కూడా బలహీనతలు అన్నమాట. మళ్ళీ ఒకసారి క్రోధం ముక్తులు, వ్యర్థ సంకల్ప ముక్తులు, తగుల్పాటు ముక్తులు, పరమతం, పరచింతన, పరదర్శన ముక్తులు, అభిమానం, అవమానం ముక్తులు, గొడవల నుండి ముక్తులు, వ్యర్థ మాటలు, అలజడి చేసే మాటల నుండి ముక్తులు, అప్రసన్నత నుండి ముక్తులు, బలహీనంగా అవ్వటం నుండి ముక్తులు. బలహీనంగా అవ్వకూడదు. బాబా చెప్తున్నారు.
ఎక్కువ మంది ప్రజలు బ్రహ్మబాబాని చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే అని అనుకునేవారు. ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు అని అనేవారు. కానీ బ్రహ్మబాబా సాకారంలో పాత్ర పరివర్తన చేసుకున్న తర్వాత ఆలోచించటం ప్రారంభించారు. ఇప్పుడు బ్రహ్మకుమారీల భగవంతుడు వెళ్ళిపోయారు. ఇక వీళ్ళ పని ఈరోజు కాకపోతే రేపటికన్నా పూర్తయిపోతుంది అని అనుకున్నారట అందరూ. ప్రజలు ఏమనుకున్నారు? బ్రహ్మకుమారిల దేవుడు బ్రహ్మబాబాయే, బ్రహ్మనే భగవంతుడిగా భావించి అందరూ వెళ్ళారు. బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయేటప్పటికి ఇంకా వీళ్ళ భగవంతుడు వెళ్ళిపోయారు కదా, వీళ్ళ పని అయిపోయింది, ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళు ఇక వెళ్ళిపోవలసిందే అనుకున్నారు. వీళ్ళ పని ఈరోజు కాకపోతే రేపైనా పూర్తయిపోయింది అనుకున్నారట. కానీ మీకు తెలుసు, ఏం తెలుసు? ఇదంతా బ్రహ్మ ద్వారా చేయించేవారు పరమాత్మ. అందుకే బ్రహ్మబాబాని ఫాలో అవ్వమంటారు. ఎందుకంటే బ్రహ్మబాబా ద్వారా చేయించిన వారు పరమాత్మ. చేయించేవారు పరమాత్మ, బ్రహ్మబాబా ద్వారా చేయించేవారు పరమాత్మ. కనుక ఇది అంతిమం వరకు నడుస్తుంది. ఇది పరమాత్మ కార్యము, వ్యక్తి యొక్క కార్యము కాదు. ఎవరి కార్యం ఇది? పరమాత్మ కార్యము, వ్యక్తి యొక్క కార్యం కాదు ఇది. బ్రహ్మ బాబా యొక్క సాకార పాత్ర పరివర్తన అయిన తరువాత అనుకున్నారు, వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా సంస్థ ఆ విధంగానే ఉండటంతో ఏం తెలుసుకున్నారు? వీళ్ళని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు. అంతేకాని పరమాత్మనైతే ఇంకా తెలుసుకోలేదు. అంటే బ్రహ్మకుమారీస్, బ్రహ్మబాబా ఈ రెండూ తెలిసినాయి. కానీ శివబాబా బ్రహ్మ ద్వారా చేయించి శివబాబా నడిపిస్తున్నారు, ఇది తెలియలేదు అంటున్నారు బాబా. పరమాత్మ గురించి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు కూడా పరమాత్మని తెలుసుకోవటం లేదు. కానీ ఏదో ఒక శక్తి అంటున్నారు. ఆ శక్తి వలన వీరు ఇలా నడుస్తున్నారు అంటున్నారనమాట. ఏదో ఒక శక్తి కార్యం చేస్తుంది అంటున్నారు. ఆ శక్తి ఏమిటి అనేది చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ చివరికి అర్థం చేసుకోవలసిందే. చివరికి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది వ్యక్తి కార్యం కాదు, పరమాత్మ కార్యము. ఆ పరమాత్మ ఎవరు? ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళందరినీ? ఎవరు చేయిస్తున్నారు? ఇది ఇంకా చివరికి అందరూ అర్థం చేసుకోవలసిందే. ఇది ఎవరి కార్యం? బ్రహ్మ బాబా కార్యమా, లేదా పరమాత్మ బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారా అడుగుతున్నారు బాబా. ఎవరి కార్యం ఇది? బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలు అనుకుంటున్నారు, బ్రహ్మ బాబా ఎంత త్వరగా తన పాత్రను ఎందుకు పూర్తి చేశారు అని. ఉంటే మేం కూడా చూసేవాళ్ళం కదా, మేం కూడా కలుసుకునేవాళ్ళం కదా అంటున్నారు. కానీ కల్పపూర్వపు మహిమ కూడా ఉంది. కౌరవ సేనకి నిమిత్తమైన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరిగింది? శక్తి ద్వారానే అయ్యింది కదా. అందువలన డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిర్ణయం అయిపోయింది. మాతృశక్తి లేకుండా
ఈ విశ్వానికి కళ్యాణం జరగటం అసంభవం అని అందరూ ఒప్పుకుంటారు. శక్తుల ద్వారానే విశ్వ కళ్యాణం జరగటం అన్నది నిర్ణయం అయ్యింది. బ్రహ్మ బాబా ఫరిస్తాగా ఎందుకు అయ్యారు? సాకార పాత్రను ఎందుకు పరివర్తన చేశారు అని అడుగుతారు. ఒకవేళ బ్రహ్మ బాబా ఫరిస్తా రూపం ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలు ఇక్కడికి చేరుకోలేరు. ఎందుకంటే వాయుమండలం యొక్క తరంగాలు బ్రహ్మ బాబా ఎలా సేవ చేస్తారు? ఫరిస్తాలు తరంగాల ద్వారా సేవ చేస్తారు కదా. వాయుమండలం యొక్క తరంగాలు ఈ విశ్వక్రాంతి కార్యాన్ని తేలిక చేస్తున్నాయి. విశ్వశాంతి కాదు, విశ్వక్రాంతి. విశ్వంలో ఒక వెలుగును తీసుకొచ్చేటటువంటి కార్యాన్ని బ్రహ్మబాబా యొక్క తరంగాలతో జరుగుతుంది. బ్రహ్మబాబా ముఖ్యంగా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పటానికి ఫరిస్తాగా అయ్యారు. సేవ పూర్తయిపోలేదు బ్రహ్మబాబాది. ఇప్పుడు చేస్తున్నాం, మనం చేసేస్తున్నాం సేవ అనుకుంటాం, కానీ అప్పుడు బ్రహ్మబాబా వెనుక శివబాబా ఉన్నారు. ఇప్పుడు మనందరి వెనుక బాప్ దాదాలు ఉన్నారు. వాళ్ళు తరంగాల ద్వారా వాయుమండలాన్ని వ్యాపింపచేస్తారు. ఫరిస్తా రూపంలో సేవ చేసేవాళ్ళు. బ్రహ్మబాబా కూడా సేవలో బంధించబడి ఉన్నారు. ఫరిస్తాగా ఉన్నారు, సేవలో బంధించబడి ఉన్నారు. ఆయన కూడా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పటానికి ఫరిస్తా రూపంలో సేవలో వచ్చిన తీవ్ర వేగాన్ని మీరు చూస్తున్నారు కదా. వేగం తీవ్రమైందా లేక తక్కువైందా? బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత సేవ తీవ్రమైందా తక్కువైందా? తీవ్రమైంది కదా. మీరు ఇక్కడి వరకు చేరుకున్నారు కదా. లేకపోతే ఈ పాటికి బాగా నిద్రపోతూ ఉండేవారు. బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయారు అని బయటవారిలాగా అనుకోవటం కాదు. మేము కూడా బ్రహ్మబాబా సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవుతాము, బ్రహ్మబాబాని అనుసరిస్తాము అనే ఉత్సాహ ఉల్లాసాలు మీకు రావాలి. ప్రేమలో స్వార్థం ఉంటే దానిని మోహం అంటారు. బ్రహ్మబాబాకి మోహం లేదు, మనస్పూర్వక ప్రేమ ఉంది. చూడండి, బాబా మోహం అంటే ఏంటో చెప్తున్నారు. ప్రేమలో స్వార్థం ఉంటే దానిని మోహం అని అంటారు. బ్రహ్మబాబాకి ప్రేమ స్వార్థపూరితమైనది కాదు, సేవార్థం, పిల్లలపైన అతి స్నేహం ఉండేది అంతే. వెంట ఉంటూ పిల్లల్ని ఎదురుగా చూస్తూ కూడా ఏ దేహ రూపం యొక్క స్మృతి బ్రహ్మబాబాని బాధించలేదు. ఇప్పుడు శరీరం వదిలేసే ముందు అంతిమ సమయంలో పూర్తిగా అతీతంగా అతి ప్రియంగా ఉండేవారు. ఇలా ఎవరుంటారు? నష్టోమోహ స్మృతి స్వరూపాత్మలు ఉంటారు. వాళ్ళకి ఇక నాదనేది ఏదీ ఉండదు. గీతలో 18 అధ్యాయాల సారం భగవంతుడు అర్జునుడిని నష్టమోహ స్మృతి స్వరూపంగా తయారు చేశారు.
సమయం ఇప్పుడు అతిలోకి వెళ్తుంది మరియు వెళ్ళాలి కూడా. అటువంటి సమయంలో కుటుంబంలో గొడవలు లేకుండా ఉండవు. అంతిమ సమయం కాబట్టి కుటుంబాల్లో కూడా కలహాలు పెరుగుతాయి అంటున్నారు బాబా. గొడవలు వస్తాయి. వింటున్నారా? మాతలు, గృహస్థంలో ఉండే అన్నయ్యలు అందరూ వింటున్నారా? సమయం అతిలోకి వెళ్తుంది కాబట్టి కుటుంబంలో గొడవలు వస్తాయి. కానీ మీరు నిమిత్తులుగా అయ్యి, సాక్షి అయ్యి, పరిస్థితిని బాబా యొక్క శక్తితో పరిష్కరించండి. పరిస్థితుల్ని ఎలా పరిష్కరించాలి? సాక్షి స్థితిలో మీరు ఉంటూ బాబాని తోడు పెట్టుకుని బాబా యొక్క శక్తితో కుటుంబ పరిస్థితుల్ని పరిష్కరించుకోవాలి. సాక్షిగా ఉండాలి, నిమిత్తులుగా ఉండాలి. గృహస్థి అయ్యి ఆలోచిస్తే అలజడి అవుతారు, ఇంకా అలజడి జరుగుతుంది. గృహస్థి అంటే ఏంటి? నాది నాది అనుకోవటం. మీరు గృహస్థంలో జరిగే కలహాల సమయంలో మీరు కూడా ఏదో దాన్ని పట్టుకొని ఇది నాది 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 అన్నారనుకోండి, ఇంకా అలజడి అవుతుంది. మీరు బాబా పిల్లలు అయినప్పటికీ మీరు నిమిత్తులు, సాక్షిగా ఉండండి. గృహస్థిగా ఈ ఆలోచించారనుకోండి, ఇంకా అలజడైపోతుంది. గృహస్థి ఆలోచనలు ఎలా ఉంటాయి? నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లలు ఎలా ఉంటారో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, నాదేమవుతుందో, నా వాళ్ళు ఏమవుతారో, ఈ నాది, నేను, నాది, ఇలా గృహస్థిగా ఈ ఆలోచిస్తే అలజడైపోతారు. మీరు నిమిత్తులు, కుటుంబానికి మీరు నిమిత్తులు. కుటుంబంలో ఏ గొడవలు జరుగుతున్నా కూడా, ఏమైనా గొడవలు జరుగుతుంటే సాక్షిగా ఉండి పరిస్థితిని బాబా యొక్క శక్తితోటి పరిష్కరించండి. గృహస్థిగా ఆలోచిస్తే అలజడైపోతారు. అందువలన మొదట పూర్తిగా అతీతంగా నిమిత్తంగా అయిపోండి. దేనికి? గృహస్థ భావనకి. గృహస్థంలో ఉంటూ గృహస్థ భావనలు ఉండకూడదు. సాధ్యమేనా? అంటే మనసుతో చేసేటటువంటి సన్యాసం అన్నమాట ఇది. మనస్సుతో నాది నేను అనేది వదిలేయమంటున్నారు బాబా. మనిషి మాత్రం గృహస్థంలోనే ఉండండి. మనిషి అంటే అది ఒక కమల పుష్పానికి కాడ లాంటిది. ఓకే, మీరు దేహంతో గృహస్థంలోనే ఉండండి. కానీ మనస్సు అది పుష్పము లాంటిది. అది అతీతంగా ఉంచండి దాన్ని. నాది అనే భావన ఉండకూడదు అంటున్నారు బాబా. అంటే ఉదాహరణ చెప్తున్నారు బాబా, నా పేరు పాడైపోతుంది, నన్ను నిందిస్తారు, నా పిల్లల్ని మరియు నన్ను నా అత్తగారు ఇలా చేస్తుంది. ఇలాగా చూడండి, ఎక్కువగా ఏ కదా కుటుంబంలో గొడవలు. అత్తగారు ఇలా చేస్తున్నది, మా వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇలా గృహస్థి అయ్యి ఆలోచిస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా గృహస్థి అయ్యి ఆలోచిస్తున్నారు. నన్ను నిందిస్తారు. ఇవన్నీ కూడా గృహస్థి భావాలు. నాది అనే భావం వస్తే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అనేది ఎక్కడ వస్తుందో అక్కడ బుద్ధికి వలయం అయిపోతుంది. మారిపోతుంది. ఎక్కడైనా కానీ బుద్ధి అలజడిలోకి మారిపోయిందంటే నాది అనే భావం ఉన్నట్లు భావించండి. దానిని పరిశీలించుకోండి. మీరు ఇలాగా గృహస్థ భావనలో ఎంతగా పరిష్కరించాలనుకుంటే అంతగా అలజడి చేస్తుంది అది. అందువలన కుటుంబంలో గొడవలు జరుగుతున్న అంతిమ సమయం కాబట్టి ఇలా ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటం అనేది ఉంటుంది. దాంట్లో పూర్తిగా సాక్షిగా ఉండండి. బాబా శక్తితోటి పరిష్కరించండి. నా పేరేమైపోతుందో, నన్ను నిందిస్తారు, నన్ను, నా పిల్లల్లోని నా అత్తగారు ఇలా చేస్తుంది, ఇలాగా
గృహస్థి అయ్యి ఆలోచిస్తే ఇంకా అలజడైపోతుంది, బుద్ధికి వలయం అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. చూసారా, ఇది శ్రీమతం అన్నమాట. శ్రీమతం పట్టుకోండి మీరు. బాబా ఏం చెప్తున్నారో శ్రేష్ఠ సలహాను పట్టుకుని దాన్ని అనుసరించి నడవండి. కనుక అన్ని విషయాల్లో ఏ విధంగా అవ్వకూడదంటే బలహీనులుగా అవ్వకూడదు. ఏ విధంగా అవ్వకూడదు? బలహీనంగా కాకూడదు. కేవలం చెప్పటం కాదు, చెయ్యాలి. భగవంతుని పిల్లలే బలహీనం అయిపోతుంటే ఇక విశాల హృదయం పెట్టుకునేవారు ఎవరవుతారు? అంటే భగవంతుడి పిల్లలై ఉండి ఇంకా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మనమే నాది నాది అనుకుని గొడవలు పెట్టుకుంటూ ఉంటే విశాల హృదయం కలిగి ఉండేవాళ్ళు ఇంకెవరుంటారు అంటున్నారు బాబా. వాళ్ళు ఏమన్నా అలా వదులుతారా? లౌకికం వాళ్ళు నాది నాకే కావాలి, నీది నాకే కావాలి అంటారు వాళ్ళు. మీరు కూడా నాది నాది అంటా ఉంటే ఇంకా విశాల హృదయం పెట్టుకునే వాళ్ళు ఎవరు? నా పిల్లలు ఎలా ఉండాలి అంటున్నారు బాబా. నా పిల్లలు విశాల హృదయం పెట్టుకుంటారు. విశాల హృదయం పెట్టుకున్న వాళ్ళకి ప్రతి అవసరము, ప్రతి కోరిక తీరిపోతుంది. విశాల హృదయం పెట్టుకోండి అంటున్నారు బాబా. బలహీనంగా అయిపోకండి. అంటే ఇప్పుడు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏంటో, ఇవన్నీ బలహీనంగా అయిపోకండి. బలహీనం చేసే ఆలోచనలు అనమాట. భగవంతుని పిల్లలు మీరు. మీరే బలహీనం అయిపోతే ఇక విశాల హృదయం పెట్టుకునేవారిగా ఎవరవుతారు? ఇంకెవరైనా అవుతారా? కనుక ఇప్పుడు సమర్థంగా అవ్వండి. తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలం అనే పాఠం పక్కా చేసుకోండి. ధైర్యవంతులే కదా, కనుక భయపడకండి అంటున్నారు బాబా. అతి తర్వాత అంతమవుతుందని మీరే చెప్తారు కాబట్టి ఇప్పుడు సమయం అతిలోకి వెళ్తుంది. ఎప్పుడైనా శారీరకంగా అనారోగ్యం వచ్చినా, మనసులో సంకల్పాల తుఫాను వచ్చినా, తనువులో అలజడొచ్చినా, కుటుంబంలో అలజడొచ్చినా, సేవలో అలజడొచ్చినా, ఏ రకమైన అలజడిలో కూడా బలహీనం కాకండి. విశాల హృదయం కలిగిన దాతగా అవ్వండి. బాబా హృదయం ఎంత ఉంటుంది? చిన్నదా ఏంటి? బాబా విశాల హృదయుడు. పిల్లలు చిన్న హృదయం కలివారుగా అయిపోతున్నారు. జబ్బొస్తే ఏడవటం ప్రారంభిస్తున్నారు. జబ్బు వచ్చేసింది అని బలహీనం అయిపోవటం అది ఏమన్నా మందా? ఇలా బలహీనమైతే అనారోగ్యం ఏమన్నా పోతుందా? లేదా పెరుగుతుందా? కర్మల ఖాతా వచ్చింది, అనారోగ్యం వచ్చింది, కానీ బలహీనమయ్యి దాన్ని మరింత పెంచుకుంటున్నారు. అందువలన ధైర్యవంతులుగా అవ్వండి. బాబా కూడా సహాయకారి అవుతారు. మీరు ధైర్యంగా ఉంటే బాబా సహాయము చేస్తారు. బాబా చెప్తున్నారు. బాబా అజ్ఞాని పిల్లల్ని చూస్తున్నారట. చూసి ఏమనుకున్నారు? బయటికి చాలా షోగా టిప్ టాప్గా ఉన్నారు, కానీ లోపల పరిస్థితి ఏంటంటే చాలా చాలా దుఃఖం ఉంది అజ్ఞాని పిల్లలకి. మీరు చాలా మంచి సమయానికి బాబా పిల్లలు అయిపోయి అనేక దుఃఖాల నుండి రక్షించబడ్డారంటున్నారు బాబా. చాలా త్యాగం చేసేసాము, ఈ జ్ఞానంలో ఉండిపోయాము అని మీరంటారు. త్యాగం చేసి ఏం పొందారు? ప్రశాంతమైన, సుఖవంతమైన జీవితాన్ని పొందారు. రక్షించబడ్డారు దుఃఖాల నుంచి. ఇందులో మన త్యాగం ఉందా? భాగ్యం ఉందా? బయట వాళ్ళకి ఎన్నో రకాల దుఃఖాలున్నాయి. మీరు భగవంతుడి పిల్లలుగా అయిపోయి వాటన్నిటి నుంచి రక్షించబడ్డారు అని చెప్తున్నారు బాబా.
అచ్చా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.